భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ పిప్పలాదర్శయే నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మనము ప్రశ్నోపనిషత్తు అధ్యయనంలో ఉన్నాము. నాలుగవ ప్రశ్నలో 11 మంత్రాలు, మొత్తం 9 మంత్రాలను అధ్యయనం చేసి ఉన్నాము. ఈరోజు 10, 11 మంత్రాలను అధ్యయనం చేసి ఈ ప్రశ్నను మనము కంప్లీట్ చేసుకుంటాం. అయితే ఒక్కసారి గత 2, 8, 9 మంత్రాలలో ఏమి చూశాము అనేటటువంటిది మనము ఒకసారి చూసుకొని 10, 11 మంత్రాలకు మనం వెళ్తాం. 8వ మంత్రంలో ఏం చూసాము? పృథివీ యొక్క తన్మాత్ర, నీరు, నీటి యొక్క తన్మాత్ర, అగ్ని యొక్క తన్మాత్ర, వాయువు యొక్క తన్మాత్ర, ఆకాశం యొక్క తన్మాత్ర. అంటే 5 పంచస్థూలభూతాలు, వాటి తాలూకా సూక్ష్మాంశాలు అయినటువంటి తన్మాత్రలు అన్నీ కూడా, మళ్ళీ కన్నుతో చూచేది, చెవితో వినేది, నాలుకతో పొందే రుచి, చర్మంతో కలిగే స్పర్శ, ముక్కుతో కలిగేటటువంటి వాసన. అంటే 5 జ్ఞానేంద్రియాలు, వాటి విషయాలు. వాగింద్రియము వాక్కు, చేతులతో తీసుకోబడేది. జననేంద్రియము దానితో ఆనందించబడేది. విసర్జనేంద్రియము దానితో విసర్జించబడేది. పాదాలతో వెళ్ళగలిగేది. అంటే పంచ కర్మేంద్రియాలు, అవి చేసేటటువంటి కర్మలు లేక పనులు. అంతేకాకుండా మనస్సుతో ఆలోచించేది, బుద్ధితో తెలుసుకోబడేది, నేను అనే స్ఫురణనిచ్చే అహంకారము నేనుగా తెలియబడేది, చేతనము ప్రతిబింబ చైతన్యంగా ఉండేటటువంటి చేతన. అంటే 4 అంతఃకరణాలు, వాటిలో జరుగుతున్న కార్యకలాపాలు, కాంతిచే ప్రకాశింపబడేవి. ప్రాణము, 5 పంచ ప్రాణాలు, ఆ ప్రాణంతో ముడిపడినటువంటి అన్నీ కూడా. అంటే స్థూలంగా ఒక్క మాటలో చెప్పాలంటే పంచ పంచభూతాలు, వాటి తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, వాటి విషయాలు, పంచ కర్మేంద్రియాలు, వాటి కర్మలు, 4 అంతఃకరణాలు, వాటి యొక్క గొప్ప కార్యాలు అన్నీ కూడా పరబ్రహ్మలో లయమైపోతున్నాయి. ఎప్పుడు? సుషుప్తి తరువాత ఉన్న తురీయంలో లయమైపోతుంది. దీన్నే టేబులర్గా చూసుకుంటే స్థూల పంచభూతాలు, సూక్ష్మ పంచభూతాలు లేక తన్మాత్రలు. తన్మాత్రలు అంటే 2 సప్తస్పర్శ రూప రసగంధాలు, వాటిలో ఉన్నటువంటి శక్తి స్వరూపాలు కూడా తన్మాత్రలు అని చెప్తున్నాం. స్థూలభూతాలను సూక్ష్మభూతాలను కలిపితే మహాభూతాలు అంటాము అని కూడా తెలుసుకున్నాం. పంచ జ్ఞానేంద్రియాలు, వాటి విషయాలు, పంచ కర్మేంద్రియాలు, వాటి కార్యాలు, 4 అంతఃకరణాలు, వాటికి ప్రత్యేకమైనటువంటి పనులు, పంచ ప్రాణాలు, వాటి యొక్క బాహ్య శక్తులు, ఇవన్నీ కూడా తత్సర్వం పరాత్మని సంప్రతిష్టతే అంటూ నేర్చుకున్నాం. ఇక 9వ మంత్రంలోకి వస్తే ఇంచుమించు అదే దానిని ఇంకొక విధంగా చెప్తున్నారు. చూచేది, స్పర్శించేది, వినేది, వాసన చూచేది, రుచి చూసేది. అంటే పంచ జ్ఞానేంద్రియముల ద్వారా వ్యవహరించేటటువంటి ఈ నేను, ఈ జీవాత్మ, ఈ విజ్ఞానాత్మ, ఈ చిదాభాష, ఈ జీవుడు, ఆలోచించేది, తెలుసుకునేది అనగా 4 అంతఃకరణాల ద్వారా వ్యవహరించేటటువంటి విజ్ఞానాత్మ, కర్త అంటే పంచకర్మేంద్రియాల ద్వారా వ్యవహరించేటటువంటి ఈ నేను, సోకాల్డ్ విజ్ఞానాత్మ లేక జీవాత్మయే ఇది.
ఈ జీవాత్మ సుషుప్తిలో తాను తన కరణాలు భోగ్య విషయాలు వాటన్నిటితో సహా పరాత్మలో అనగా అక్షర పరబ్రహ్మంలో ఐక్యం చెందుతుంది. ఎలా ఉన్నదంటే విలీన శృతి. దేనిలో విలీనమవుతున్నది? అక్షర పరబ్రహ్మలో విలీనము. విలీన శృతి అంటే ప్రళయకాలంలో సమష్టి ఈశ్వరుడు విలీనం అవడమే కాదు, ప్రతి దినము వ్యష్టి ప్రవేశ శృతి, తెల్లవారగానే విలీన శృతి, రాత్రి అవగానే బృహదరణ్యకం ఈ విషయమే చెప్తుంది. ఇది వ్యష్టికి సమష్టికి కూడా అన్వయించుకోవాలి. అంటే నేను రోజు పుడుతున్నాను, రోజు మరణిస్తున్నాను, మళ్ళీ పుడుతున్నాను. ఈ మధ్య సమయంలో నేను అనేటటువంటి విజ్ఞానాత్మ ఎక్కడున్నాడు? పరబ్రహ్మతో లయమై ఉన్నాడు. ఇవాళ మంత్రం చూడండి, 10వ మంత్రం. పరమేవ అక్షరం ప్రతిపద్యతే స యో హవై తదచ్ఛాయం అశరీరం అలోహితం శుభ్రం అక్షరం వేదయతే యస్తు సౌమ్య స సర్వజ్ఞః సర్వో భవతి తదేష శ్లోకః. పరం ఏవ అక్షరం ప్రతిపద్యతే. ఏవా అంటే ఇప్పుడు చెప్పినటువంటి విజ్ఞానాత్మ పరం అక్షరం ప్రతిపద్యతే. పరమ అక్షరం అనేటటువంటి అక్షర పరబ్రహ్మను ప్రతిపద్యతే పొందుతుంది. సహా ఎవడైతే, యహ వాడు, యహ సహ, హ వై. హ అంటే ప్రసిద్ధమైన దానిని చెప్పడానికి హ అంటారన్నమాట. వై అంటే నిశ్చయంగా, దాంట్లో తత్ దాని యందు ప్రతిపద్యతే. పరమేవ అక్షరం తత్ ప్రతిపద్యతే. ఈ చెప్పినటువంటి విజ్ఞానాత్మ పరమమైనటువంటి అక్షరాన్ని పొందుతుంది, నిశ్చయంగా పొందుతుంది. ఎవరు పొందుతారు? సహాయ, ఎవరైతే వేదయతే తెలుసుకుంటారు. సహ వేదయతే యహ, ఎవరు తెలుసుకుంటే వారు. ఏమిటి తెలుసుకోవాలి? ఈ తటస్థ లక్షణాలను చెప్తున్నారు ఈ అక్షరానికి. ఏమిటా తటస్థ లక్షణాలు? అఛాయం అంటే అజ్ఞానం కానిది, అశరీరం ఏ విధమైనటువంటి శరీరాలు లేనిది, అలోహితం ఏ వర్ణములు అంటే గుణములు రంగులు లేనటువంటిది, శుభ్రం శుద్ధం అక్షరం వేదయతే యహ, ఎవరైతే ఈ పరమాక్షరాన్ని తెలుసుకుంటారో, యహస్తు సౌమ్య ఓ సౌమ్యుడా, సహా అతడు సర్వజ్ఞ అన్ని తెలిసినవాడవుతాడు, సర్వభవతి అన్నీ తానే అవుతాడు. సర్వభవతి సర్వం సర్వజ్ఞ భవతి తదేష శ్లోక అంటూ ఒక కొటేషన్ కూడా ఉంది అంటూ పిప్పలాదుల వారు 11వ మంత్రంలో ఒక కొటేషన్ చూపిస్తున్నారు. దీని విషయంలో ఒక శ్లోకం ఉందయ్యా, ఇది నా మాట కాదు, ఇది అనాది నుంచి వస్తున్నటువంటి వేదవాక్కు అంటూ ఒక శ్లోకాన్ని కోట్ చేస్తుంది. పరమేవ అక్షరం ప్రతిపద్యతే సయః హవై తదచ్ఛాయం అశరీరం అలోహితం శుభ్రం అక్షరం వేదయతే యస్తు సౌమ్య స సర్వజ్ఞః సర్వో భవతి. సర్వజ్ఞః భవతి, సర్వః భవతి. తదేష శ్లోకః. ఈ విషయంలో ఒక కొటేషన్, ఒక వేద ప్రమాణం కూడా ఉన్నది అంటూ చెప్తుంది. శంకరుడు అవతారిక ఏం రాశారు? తదేకత్వ విధ, తత్ ఆ విధంగా, ఏకత్వ విధ అంటే విజ్ఞానాత్మాక్షర పరబ్రహ్మములో కలిసిపోతుంది. రెండూ ఒక్కటే. విజ్ఞానాత్మయన్నా అక్షర పరబ్రహ్మయన్నా ఒక్కటే అనేటటువంటి స్థితికి ఫలం ఆహా. ఈ శ్లోకము, ఈ మంత్రము, వచ్చే మంత్రము ఫలాన్ని చెప్తుంది. అంటే ఇండైరెక్ట్గా చెప్పవలసింది 9వ మంత్రంతో చెప్పేశారు. 10-11 మంత్రాలలో ఫలస్థుతి అంటాం కదా, ఆ ఫలశ్రుతి జరుగుతుంది. సౌమ్య అంటే హే సౌమ్యుడా, ఏవో ప్రియదర్శన. ఎందుకలా అన్నారు? సౌమ్యాని, సోముడు అంటే చంద్రుడు. చంద్రుడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాడు, ఎంత ప్రియదర్శనుడు. చంద్రుని అంత ప్రియదర్శనమైనటువంటి శిష్యుడా అంటూ సంబోధించారు పిప్పలాదుల వారు.
ఎందుకు శౌర్యాయణి గార్గిని అలా సంబోధించారు? ఆయన ఆత్మజ్ఞానాన్ని కోరి ఈయన దగ్గరకు వచ్చాడు. ఇంతకంటే సౌమ్యత్వమేముంటుంది? అందుకే సౌమ్య అంటే ఓ సోమరూపుడా, ఓ చంద్రుని రూపం కలిగిన వాడా, ఓ ప్రీతిపాత్రుడైన వాడా, ఓ ప్రియదర్శనుడా, అఛాయాం నీడలేని అంటే కారణ శరీరము. ఛాయ అన్నా, నీడ అన్నా, అజ్ఞానమన్నా, కారణ శరీరం అన్నా ఒకటే. 3 శరీరాలు లేనటువంటి పరమాత్మ నీడలేని అశరీరం, సూక్ష్మ శరీరము లేని, అలోహితం, లోహితం అంటే ఎరుపు, రంగు లేని, స్థూల శరీరము లేని. ఇంకా చెప్పాలంటే లోహితం అంటే ఎరుపు, ఎరుపు రజోగుణానికి సంకేతం, రజోగుణం లేని అంటే గుణాలు లేని అంటే సత్వరజస్తమో గుణాలు లేనటంటే గుణాతీతమైనటువంటిది అంటే స్థూల శరీరము లేని. ఒకటి నీడలేని కారణ శరీరము, అశరీరం శరీరము లేని సూక్ష్మ శరీరం, అలోహితం అవర్ణం రంగులేని అంటే ఫిజికల్ అపియరెన్స్ లేని స్థూల శరీరము లేని, గుణములు లేని గుణాతీతమైన. ఈ కారణంగా శుభ్రం శుద్ధం సహా దానిని పరం ఏవ అక్షరం, పరం అక్షర బ్రహ్మను యహ ఎవడైతే హా ప్రసిద్ధంగా వై నిశ్చయంగా తెలుసుకుంటారో వేదయతే సహ ఏవ అతను మాత్రమే ప్రతిపద్యతే పొందుతాడు. ముందు శ్లోకం ఏంటన్నారు? ఇవన్నీ సంప్రతిష్టతే విలీనమైపోతాయి. విలీనమైపోవడం అన్నా పొందడం అన్నా ఒక్కటే. ఉప్పు బొమ్మ ఉప్పుని నీటిలోకి వెళ్ళి కరిగిపోతే అది ఏమైంది? ఉప్పు కరిగిపోయి విలీనమైపోయింది. విలీనమైతే ఏంటైంది? ఉప్పు తత్వాన్ని పొందింది. ప్రతిపద్యతే అన్నా సంప్రతిష్టతే అన్నా ఒకటే అర్థం. ముందు మంత్రంలో విలీనమవుతారన్న, ఇక్కడ పొందుతాడు. పొందడం అంటే నేనేమో ఎండి డిగ్రీ పొందుతాను, లేకపోతే అధ్యయన భారతి కాన్ఫరెన్స్లో అధ్యయనాన్ని పొందుతాను అన్నట్టు కాదు. ప్రతిపద్యతే అంటే దాంతో ఏకమైపో, ఒకటే అయిపో, విలీనమైపో. సహా సర్వజ్ఞ, అటువంటి ఆయన సర్వమూ తెలిసిన వాడవుతాడు. అదెలాగండి? బ్రహ్మని తెలిస్తే నాకు మెడిసిన్ కాకుండా కంప్యూటర్ సైన్సు, ఇంజనీరింగు, బ్యాంకింగు, ఫిజిక్స్, జియాలజీ, వంట, వార్పు, నాట్యం అన్నీ వచ్చేస్తాయా? అన్నీ తెలిసిపోతాయా? అబ్బే, ఆ అర్థం కాదు. సర్వజ్ఞ అంటే అతడు సర్వము తెలిసిన వాడవుతాడు. ఎలా అవుతాడో చూడాలి. సర్వః భవతి అంటే సర్వము తెలియడమే కాకుండా ఆ సర్వమే తానైపోతాడు. సర్వము తానయైన వాడెవడు అన్నారు కదా పోతన గారు. సర్వము అవుతాడు. తదేశ ఈ విషయంలో శ్లోక, దాని గురించి ఒక శ్లోకము ఉన్నది బుజ్జి, ఉన్నది ప్రియదర్శన అంటూ చెప్పారు. హే సౌమ్యుడా, ఓ ప్రియదర్శన, కారణ శరీరము లేని, సూక్ష్మ శరీరము లేని, స్థూల శరీరము లేని అంటే కారణ శరీరం అంటే సుషుప్తి, సూక్ష్మ శరీరం అంటే స్వప్నము, స్థూల శరీరం అంటే జాగ్రత్త అంటే అవస్థాత్రయములు లేనటువంటి గుణాతీతమైనటువంటి, అలోహితం అంటే వర్ణములు లేనటువంటి, రంగు లేనటువంటి, గుణములు లేనటువంటి, గుణాతీతమైనటువంటి పరమక్షరం బ్రహ్మను యహ సహ ఎవరు తెలుసుకుంటారో అతను మాత్రమే ప్రతిపద్యతే పొందుతాడు. అంటే ఓ ప్యాకెట్ పుచ్చుకున్నట్టుగా గిఫ్ట్ పొందడం కాదు. పొందుతాడు అంటే అయిపోతాడు, విలీనమవుతాడు, తాను బ్రహ్మమే అవుతాడు. అంటే వాడు ఏమిటవుతారు? సర్వము తెలిసిన వాడు అవుతాడు, సమస్తము తానే అవుతాడు. సర్వజ్ఞ భవతి, సర్వ భవతి. సర్వజ్ఞ అంటే అన్ని తెలిసినవాడు, జ్ఞ అంటే సర్వ భవతి అంటే సమస్తము తానే అవుతాడు. దీని గురించి ఒక శ్లోకం కూడా ఉందిరా నాన్న, అది కూడా 11వ మంత్రంలో చెప్పేస్తాను అంటున్నారు. భగవత్పాదులు ఏమన్నారు? పరం ఏవ అక్షరం, పరం ఏవ ఈ అక్షర పరబ్రహ్మనే పరం ఏవ అక్షరం. ఏమిటది? వక్ష్యమాణ విశేషం. వక్ష్యమాణ అంటే చెప్పబోయే విశేషణములు కలిగినవి. ఏమిటండి? పరమాత్మకు విశేషణాలు ఉంటాయా? అబ్బే, పరమాత్మ నిర్విశేషం, విశేషాలు ఉండవు. ఓని తెలుసుకునే దశలో
తెలుపుడు చేయడానికి అధ్యయనం కోసం కొన్ని తటస్థ లక్షణాలు, కొన్ని స్వరూప లక్షణాలు చెప్పడం జరుగుతుంది. వక్ష్యమాణ విశేషం, చెప్పబోయే లక్షణములు కలిగిన ఆ అక్షర పరబ్రహ్మం ఏవా అక్షర పరబ్రహ్మనే ప్రతిపద్యతే ఇత్యేతత్ ఉచ్యతే. ప్రతిపద్యతే అంటే పొందుతాడు, ప్రతిష్టంతే సంప్రతిష్టతే, ఏదైనా ఒకటి. సహా యో హ వై అని 3 వేస్తుంది. సహాయ ఎవరైతే వారు, ఈయన ఏ వర్ణంలో పుట్టాడు, ఇండియాలో వాడా, రామభక్తుడా, ఆంజనేయుని భక్తుడా, అల్లా భక్తుడా, లేకపోతే ఈయన స్త్రీయా లేక పురుషుడా అనేటటువంటి బాధ లేదు. సహాయ హా ప్రసిద్ధంగా, వై నిశ్చయంగా, తత్ ఆ ఆ మనిషి ఎవరు, సర్వయేషణ వినిర్ముక్తుడు కావాలి. అది ఒక్కటే క్వాలిఫికేషన్. వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఫర్ దట్ సహా? ది సహా మస్ట్ బి సర్వయేషణ వినిర్ముక్త. అన్ని ఏషణలు, కామనలు, కోర్కెలు, పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ అని చెప్పుకుంటాం కదా, ఈ ఏషణలన్నీ వినిర్ముక్త, పోయినటువంటి వాడు. వక్ష్యమాణ విశేషం పరం ఏవ అక్షరం ప్రతిపద్యతే, చెప్పబోయే విశేషణములు కలిగిన అక్షర పరబ్రహ్మను పొందుతాడు. ఏమిటా విశేషణాలు? అఛాయం అంటే తమోవర్జితం, ఛాయ అంటే నీడ, నీడ అంటే తమస్సు, తమస్సు అంటే అజ్ఞానం, తమస పరస్తాత్ చదువుకుంటున్నాం కదా, తమస్సుకు ఆవలది. తమోవర్జితం అశరీరం, నామరూప సర్వ ఉపాధి శరీరవర్జితం. అంటే శరీరం అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరము, నామములు, రూపములు, సర్వ ఉపాధులు. సర్వ ఉపాధులు అంటే అంత శరీరము, బాహ్య శరీరము అన్నీ వర్జితం, అలోహితం. లోహిత అంటే ఎరుపు అని అర్థం సంస్కృతంలో. అలోహితం అంటే లోహితాది సర్వగుణవర్జితం, అంటే ఎరుపు మొదలైన ఏ రంగులు లేనిది. ఎరుపు దేనికి సంకేతము? రజస్సుకు సంకేతం. ఒకటి తెలుసుకోండి, లోకంలో 100%లో 70% రజోగుణం, 70% వరకు రజోగుణమే ఉంటుంది. ఒక 20% వరకు సత్వగుణం ఉంటుంది, ఒక 10% తమో గుణం ఉంటుంది. ఇది నార్మల్ ప్రపోర్షన్. ఇన్ జనరల్ ఎవ్రీ వన్ ఆఫ్ us ఇస్ రజోగుణ ప్రధాన. ఈ రజోగుణము నుంచి ఈ తమో గుణము నుంచి సత్వగుణంలోకి మారడము, ఆ సత్వగుణం నుంచి శుద్ధ సత్వంలోనికి మారడానికే ఈ ప్రయత్నం. ఇక్కడ సర్వగుణవర్జితం అంటే గుణాతీతం, రూపాతీతం, నామరూపవర్జితం. యతః ఎవరైతే ఈ విధముగా, ఏవం యతః అంటే ఎందువలన ఈ విధంగా ఈ కారణాలు ఉన్నాయో, అతః అందువలన. ఏమిటి యతః? శరీరం అక్షాయం తమోవర్జితం, అజ్ఞానం కన్నా ఆవలిది, కారణ శరీరానికి ఆవలిది. అశరీరం స్థూల సూక్ష్మ శరీరాలు లేనిది. అలోహితం అంటే గుణాతీతం. అనేక కారణం వలన, అతః అందువలన, శుభ్రం శుద్ధం. When you don't have the bodies, where is the impurity? When you don't have the gunas, where is the impurity? The impurity is only gunas. Once you are gunatita, that state is శుద్ధం or శుభ్రం. ఎందుకు? సర్వ విశేషణ రహితత్వ, అశేష విశేష నిషేధ శేష అనేది అక్షరం. అన్ని విశేషములను తీసేయగా ఏదైతే మిగిలిందో అదే అక్షరం. కాబట్టి సత్యం, త్రికాలాబాధ్యం, ఎప్పుడూ ఒకే విధంగా ఉండేది. దానికి పేరేమిటండి? అక్షరం అంటే మరేదో అనుకుంటారు. పురుషాఖ్యం, పరమ పురుషుడని ఎందుకు చెప్తున్నారో అదేనండి అక్షరం అన్నారు భగవత్పాదులు. అది ఇంకా చెప్తున్నారు దాని తాలూకా లక్షణాలు. అప్రాణం, అది ఏ ప్రాణము ఉన్నది కాదు, అలాగని జడము కాదు. అమనోగోచరం, మనస్సుతో తెలియనిది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్నారు కదా. ఆ కారణాల వలన శివం, మంగళకరమైనది, శాంతం, స బాహ్య అభ్యంతరం, దానికి వెలుపల లోపల అనేటివి లేవు.
వెలుపల దేనికి ఉంది? నేనున్నాను. ఇదిగో ఈ పెన్ను నాకు వెలుపల ఉన్నది. ఇదిగో నా మనసులో కడుపులో ఆకలి వేస్తున్నది, లోపల ఉన్నది. నా తలలో ఆలోచన ఉన్నది, లోపల ఉన్నది. పరిచ్ఛిన్నమైనటువంటి దానికి బాహ్యము అభ్యంతరము అని వేరువేరుగా ఉంటాయి. ఇది ఎలా ఉంది? సా ఏదైతే బాహ్య అభ్యంతరాలు రెండిటిలోనూ కలిసి ఉంది అంటే పరిచ్ఛేదం లేనిది అని అర్థం. అజం పుట్టుకలేనిది. ఈ లక్షణాలతో తెలుసుకోవాలి. ఏమిటి లక్షణాలు? ఈ తటస్థ లక్షణాలు: అధ్యాయం, అశరీరం, అలోహితం, శుభ్రం, అక్షరం, శివం, శాంతం, సబాహ్యాం అభ్యంతరం. వేదయతే అంటే విజానాతి, ఎవరైతే తెలుసుకుంటారో, యహతు ఎవరైతే సర్వత్యాగి అన్నిటినీ వదులుకున్నవాడు. సర్వత్యాగి అంటే విశేషించుకోవాలి. సర్వత్యాగి అని రాశారు ఆయన. సౌమ్య ప్రియదర్శన సహ సర్వజ్ఞ, ఎవరైతే సర్వమును త్యజించారో వాడు సర్వజ్ఞుడుట. గురుగారు చెప్తున్నారు. అంటే సర్వత్యాగము చేస్తే సర్వజ్ఞత్వం వస్తుంది. సర్వత్యాగం చేయడం అంటే ఏమిటి? మనకు విశేషాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేమిటి? తెలిసినవి. రెండవది ఏమిటి? తెలియనివి. ఒకటి విదితం, రెండవది అవిదితం. అంటే నాకు మెడిసిన్ తెలుసును, మెడిసిన్లో కొంత భాగం తెలుసును. ఏదో సముద్రం అంత మెడిసిన్ ఉంటే ఓ చొక్కంత తెలుసును. తెలియనిది మెడిసిన్లోనే మిగతాదంతా ఉన్నది. అలాగే ఇతర విద్యలేవి నాకు తెలియవు. అంటే ప్రపంచంలో ఏ మనిషికైనా తెలిసినది తెలియనిది అని రెండు ఉంటాయి. ఈ రెండిటికీ అతీతమైన స్థితి సర్వత్యాగి. అతనికి విదితము అవిదితము అనే క్లాసిఫికేషన్ లేదు. ఎందుకు లేదు? ఈ రెండిటికి సాక్షి కాబట్టి. అంచేత సర్వజ్ఞ. నతేన అవిదితం కించిత్ సంభవతి. అటువంటి వాళ్లకు తెలియనిది అంటూ ఏది లేదండి. తెలిసినది లేదు, తెలియనిది లేదు. సర్వత్యాగి. తేనా వారి చేత అవిదితం కించిత్ సంభవతి, కొంచెం కూడా తెలియనిది లేదు. పూర్వం అంటే ఈ జ్ఞానం రావడానికి ముందు అవిద్యయ అంటే అజ్ఞానం చేత అసర్వజ్ఞ ఆసీత్. నేను అసంపూర్ణుడను, నాకు ఓన్లీ మెడిసిన్లో కొంత భాగమే తెలుసును, ఈ ప్రపంచంలో ఎన్నో విద్యలు నాకు తెలియదు అంటూ అసంపూర్ణంగా ఉన్నాడు. ఇప్పుడేమిటయ్యాడు? తెలిసిన వాటికి తెలియని వాటికి అన్యదేవ తత్ విధితాత్ అథో అవిదితాత్ అథ అని చెప్పుకున్నాం కదా. ఇది శుశ్రుమ ధీరాణం ఏన తద్ వ్యాచక్షిరే అనే కేనోపనిషత్ ప్రకారం తెలిసినది తెలియని దానికి అతీతమైన స్థితే సర్వజ్ఞ. పునః ఇప్పుడేమైంది? పూర్వం అవిద్యయ అసర్వజ్ఞ ఆసీత్ అంటే అయి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అసర్వజ్ఞుడుగా అంటే కొంచెం తెలిసినవాడుగా, అల్పజ్ఞుడుగా, తక్కువ నాలెడ్జ్ ఉన్నవాడిగా అవిద్య వలన ఉన్నాడు. ఇప్పుడేమైంది? అవిద్య పోయింది. పునః ఇప్పుడు విద్యయా ఈ జ్ఞానం వలన అవిద్యాపనయే అవిద్య తొలగిపోగా సర్వోభవతి తదా అప్పుడు పునః తదా సర్వోభవతి సర్వః భవతి. తత్ అంటే తస్మిన్ అర్థే ఈ అర్థం చేటట్టుగా ఏషః శ్లోకః ఒక మంత్రము భవతి ఉన్నది. ఆ మంత్రం ఏమిటండి? ఉక్త అర్థ సంగ్రాహక. ఉక్త చెప్పిన అర్థ, ఇగో ఈ విషయాలను, ఈ మీనింగ్ను, ఈ ప్రయోజనాన్ని, ఉక్త అర్థాన్ని సంగ్రాహకగా వెరీ సమ్మరీలీ ఇట్ ఈస్ టెలింగ్ ఇన్ వన్ మంత్ర ది వేద ఋగ్వేద that I am going to tell you now in the next mantra అన్నారు పిప్పల. సో పరమేవ అక్షరం వక్ష్యమాణ విశేషం ఎవరైతే తెలుసుకుంటారో చెప్పబోయే విశేషణములు కలిగినటువంటి పరబ్రహ్మను వారు ప్రతిపద్యతే పొందుతారు. ఎవరు వారు? సర్వేషణ వినిర్ముక్త. అన్యేషణలు పోయాయి. అలాంటి వాళ్ళు ఏమిటి తెలుసుకోవాలి? అధ్యాయం వర్జితం, శరీరం నామరూప సర్వ ఉపాధి శరీరవర్జితం, అలోహితం ఎరుపు మొదలైనటువంటి సర్వగుణవర్జితం, యతః ఏవం అతః ఈ కారణాల వలన శుభ్రం శుద్ధం భవతి సర్వ విశేషణరహితత్వాత్ ఏ విశేషణములు లేకపోవడం వలన దీనికి ఏ క్షరము అంటే మ్యూటేషన్ మార్పు
ఏది లేదు, ఇమ్యూటబుల్ సత్యం, ది నిత్య సత్యం, ది అబ్సల్యూట్ సత్యం, పురుషాఖ్యం, పేరు పురుషాఖ్యం. అప్రాణం అమనోగోచరం శివం శాంతం చ బాహ్యాభ్యంతరం అజం. ఎవరైతే వేదయతే విజానాతి యహతు సర్వత్యాగి, ఎవరైతే అన్నీ త్యాగం చేశారో, అంటే విదితములు అనేటటువంటి వాటిని దాటి ఉన్నారో, ఓ సౌమ్య, సహా అతడు సర్వజ్ఞ, అన్నీ తెలిసిన వాడు అవుతాడు. తేనా ఆయనకు అవిదితం కించిత్ న సంభవతి. తెలియనటువంటిది ఏది లేదు, ఎందుకంటే తెలియదు తెలిసినది అనే క్లాసిఫికేషన్లో లేదు. ఈయన మంచివాళ్ళు, ఈయన చెడ్డవాళ్ళు అంటే ద్వంద్వాలు దాటిపోయాడు. రెండు క్లాసిఫికేషన్స్ కదండి. ఈయన నాకు తెలుసును, నా ఫ్రెండ్ రమణమూర్తి గారు, మా బావమరిది చాలా మంచివాడు, విదితము. ఇంకా ఆయన వచ్చారు, ఆయన ఎవరో తెలియదు, ఆయన దుష్టుడని చెప్పబడతారు, ఈయనంటే నాకు అది ఇంకొకటి, ఆయన తెలియదు. సో విదితాలకు అతీతంగా ఉంది అంటే ద్వంద్వాతీతమైన స్థితిలో ఉంటే సర్వజ్ఞ అని చెప్పబడతారు. పూర్వం ఇంతకు ముందు అవిద్యలో ఉన్నప్పుడు అసర్వజ్ఞ ఆసీత్. ఇప్పుడు మనందరము అసర్వజ్ఞులుగా ఉంటున్నాం. ఈ అధ్యయనం ఎందుకు? ఆ పునః విద్యయ అవిద్యాపనయే. ఈ ఆత్మవిద్య వలన అవిద్యను పోగొట్టుకుంటే సర్వ భవతి, సర్వము తానే అయిపోతాడు. తదర్థే తస్మిన్ అర్థే, తస్మిన్ దాని ఈ అర్థంలో, ఈ అర్థమునందు ఒక శ్లోకము గలదు. ఏష శ్లోక అంటే మంత్ర భవతి. ఆ మంత్రం ఎటువంటిది? ఉక్త అర్థ సంగ్రాహక, చెప్పిన విషయాన్ని చక్కగా సమరీగా ఓ శ్లోకంగా చెప్పే శ్లోకం ఉన్నది. ఆ శ్లోకాన్ని నీకు పరిచయం చేస్తాను అంటున్నారు 10 మంది. కొంచెం వివరణలోకి వెళదాం. ఇది ఫలస్తుతి, ఈ ఫలశ్రుతి. ఏది? ఈ మంత్రం. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఈ విధంగా బ్రహ్మను తెలుసుకున్నటువంటి విజ్ఞానాత్మ అక్షరంలో కలిసిపోతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మయ్య అవుతాడు. అలా చెప్పుకుంటే ఏం ప్రయోజనం? అగో ఆయన బ్రహ్మ తెలిసిన వాడిని, ఆయన బ్రహ్మ, నేనేమిటి? నేను కూడా బ్రహ్మను తెలుసుకుంటే బ్రహ్మనవుతాను. అంటే నువ్వు కూడా బ్రహ్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవయ్యా అంటూ కొరాలరి అక్కడే ఉంది. తాను బ్రహ్మమని గ్రహించి అలాగే నడుచుకుంటాడు. బ్రహ్మ ఏదో సాధ్య వస్తువు కాదు, సిద్ధ వస్తువని గ్రహిస్తాడు. ఇక్కడ పొందుతాడు ప్రతిపద్యత అంటే ప్యాకెట్ కాదు, పరమేవ అక్షరం అన్నారు. ఎందుకు? ఇంకో అక్షరం ఉంది. ఆ అక్షరం ఏమిటి? సగుణ బ్రహ్మని, ఈశ్వరుణ్ణి, హిరణ్య గర్భుణ్ణి కూడా అక్షరం అంటారు. ఓంకారాన్ని కూడా అక్షరం అంటారు. ఇక్కడ పరాక్షరం అంటున్నారు. అంటే వీటికన్నా పరమైనటువంటిది చేసుకున్నాం కదా. ఏతదాలంబనం శ్రేష్టం అంటే సగుణ బ్రహ్మ, ఏతదాలంబనం పరం అంటే నిర్గుణం. ఈ బ్రహ్మ ఎటువంటి అక్షరం? తరువాతి పదాలలో నిర్వచనం వస్తుంది. ఇవి బ్రహ్మ యొక్క తటస్థ లక్షణాలు. యూజువల్గా ఈ తటస్థ లక్షణాలన్నీ నెగటివ్ లక్షణాలుగానే ఉంటాయి. అంటే ఇవి ఏది కాదో చెప్తాయి. అంటే అలోహితం, అశరీరం, అఛాయం అలాగే ఉంటాయి. ఒక్కొక్కసారి పాజిటివ్ కూడా ఉంటాయి. అఛాయం చూడండి, ఛాయ ఉంది కదా, ఛాయ అంటే నీడ. అఛాయం స్వచ్ఛం అనే పదం తెలుసు కదా, చాలా స్వచ్ఛంగా ఉందంటారు. సు అచ్చం అంటే ఛాయ లేకుండా సుష్టు అచ్చం, సుష్టు బాగుగా, అచ్చం అంటే ఏ విధమైనటువంటి మలినము, ఛాయ, నీడ, మాలిన్యము లేనిదని స్వచ్ఛం అంటాం. ఆ స్వచ్ఛం అనే పదం కూడా ఈ ఛాయ లేనిది అనేదే అఛాయం అని అర్థం. మాయ, అజ్ఞానము, అవిద్య, ఛాయ ఇవన్నీ కూడా కారణ శరీరము అనే దానికి పర్యాయ పదాలు. మాయ అంటే సమష్టి కారణ శరీరం, ఈశ్వరుడు. అవిద్య అంటే వ్యష్టి యొక్క కారణ శరీరం. ఇది ఈశ్వరుని కన్నా పరం అని చెప్పడానికి అఛాయం అన్నారు పుష్పోపనిషత్తు. అఛాయ అంటే ఏమిటి? ఛాయ అంటే మాయ, మాయ అంటే సమష్టి కారణ శరీరం, అంటే ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడు కన్నా పై స్థానం. వ్యష్టిలో ప్రాజ్ఞుడు, కారణ శరీరం వ్యష్టిలో ఎవరు? ప్రాజ్ఞుడు కదా. ఆ ప్రాజ్ఞుడు తురియంలోకి వెళ్ళాడు అని అర్థం. తురియం శుద్ధ చైతన్యం మాయతో కలిస్తే వ్యష్టిగా విశ్వడు, తైజసుడు,
ప్రాజ్ఞుడుగా ఉంటుంది జాగ్రత్త స్వప్న సుషుప్తులలో. ఆత్మన యశ ప్రాణో జాయతే యథైషా పురుషే ఛాయాయస్మిన్. అంటే మూడవ ప్రశ్నలో చెప్పారు, ఆత్మ ఎలా పుట్టిందయ్యా, ప్రాణం ఎలా పుట్టిందయ్యా? ఆత్మన, ఆత్మ నుంచి, యశ ప్రాణ, ఈ ప్రాణము జాయతే పుడుతుంది. ఎలా పుడుతుంది? బిడ్డ నుంచి తల్లి పుట్టినట్టు, తల్లి నుంచి బిడ్డ పుట్టినట్టు కాదు. యథైషా పురుషే ఛాయాయస్మిన్, అంటే ఒక ఛాయ వలె పురుషుని నుండి, ఆత్మ నుండి ప్రాణం పుడుతుంది అని ఛాయ అనే మాట అక్కడ మనం చూసాం. అంటే అది అవిద్య అని అక్కడికే తెలుస్తుంది. సత్ అసద్భ్యాం అనిర్వచనీయం మిథ్య. అంటే ఏమిటి? అనుభవంలోకి వస్తే సత్గా కనిపిస్తుంది, విచారణ చేస్తే అసత్తం తెలుస్తుంది. అటువంటి దాన్ని అనిర్వచనీయం మిథ్య అంటారు. వ్యావహారికంగా ఉన్నట్టే ఉంది, జాగ్రత్తగా ఆలోచించి చూస్తే ఇది లేదు అని తెలుస్తుంది, ఇది నిత్యం కాదని తెలుస్తుంది. అటువంటి దానిని అనిర్వచనీయం లేక మిథ్య. సన్నాప్యుభయాత్మికాను, భిన్నాప్యుభయాత్మికాను, సాంగాప్యనంగాప్యుభయాత్మికాను, మహాద్భుత అనిర్వచనీయ రూప మాయా అన్నారు. ఎవరు? శంకరులు వివేక చూడామణిలో. అంటే అనిర్వచనీయం, సత్ అసద్భ్యం, ఒక విధంగా సత్, ఒక విధంగా అసత్తు. వ్యావహారికంగా సత్, పారమార్థికంగా అసత్. నీడని చూస్తే ఏంటి? చూస్తే కనిపిస్తుంది నీడ, సత్. అది నిజమా? మనిషి కాదు. చీకటి అంటే ఏమిటి? చీకటి నిజంగా సత్తా ఉందా? లేదు. వెలుగు లేకపోవడమే చీకటి. మరి చీకటి కనిపిస్తోందిగా, కనిపిస్తుంది. అంటే అనుభవంలోకి వస్తుంది, కానీ విచారణ చేస్తే ఇది నిజం కాదు తెలుస్తుంది. అటువంటి వాటిని అనిర్వచనీయ మిథ్య. అనుభవానికి అందుతుంది, తర్కానికి అందదు. అటువంటి దాన్ని అనిర్వచనీయం అంటారు. ఆ అనిర్వచనీయాన్నే ఇక్కడ అఛాయం అనే పదంతో చెప్తున్నారు. ఈ కోవకే స్వప్నం, రజ్జు సర్ప మాయ. అక్కడ ఛాయ అనే పదము అఛాయంలో ఉన్నది. ఆ ఛాయ అనే పదము ఈ మిథ్యని చెప్తుంది. ఇది మిథ్యకు ఆవలది, అవిద్యకు ఆవలది అంటూ తెలుస్తుంది. ఓకే. అఛాయం, అమాయం అని కూడా రాసుకోవచ్చు కదా. ఛాయ అంటే మాయ కదా, అఛాయం అంటే అమాయం, మాయాతీతం, కారణ శరీరం లేనిది, అశరీరం. స్థూల సూక్ష్మ శరీరాలు అనుకోండి, ఏదో శరీరాలు లేనిది. అలోహితం, రజస్సు లేనిది, ఎరుపు రంగు లేనిది, రంగులు లేనిది. అవర్ణం, స్థూల శరీరం కాదు. గుణాతీతం అంటే బ్రహ్మ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు వ్యతిరేక్తమైనది. అందువలన శుభ్రం. మూడు లేవు కాబట్టి శుభ్రం. యతః తతః, యతః ఏవం తతః అన్నారు. ఎందువలన ఈ కారణ లక్షణాలు ఉన్నాయో అందువలన అది శుద్ధం లేక శుభ్రం అన్నారు. స్థూలమునకు శారీరక మాలిన్యాలు అంటుతాయి, సూక్ష్మ శరీరానికి మానసిక మలినాలు అంటుకుంటాయి, కారణ శరీరానికి అజ్ఞానం అనే మలినం ఉన్నది. అక్షరం శుభ్రం వరకు వ్యష్టి స్థాయిలో నిర్వచించారు. ఇక మీదట ఉండేదాన్ని అక్షరం అంటే వ్యష్టిని సమష్టిలో కలుపుతున్నారు. ఈ ప్రత్యేగాత్మయే ఆ పరమాత్మ. మూడు శరీరాలను వేరు చేస్తే జీవభావం పోయి ఆత్మభావమే మిగులుతుంది. జీవాత్మ మైనస్ శరీర విశేషణం ఈక్వల్ టు ఆత్మ. జీవాత్మ తీసుకున్నారు, దాంట్లో శరీర విశేషణాలు ఉన్నాయి. అవి తొలగిస్తే, అంటే జీవభావాన్ని తొలగిస్తే ఆత్మభావం మిగులుతుంది. జీవాత్మ లేక విజ్ఞానాత్మ మైనస్ శరీర విశేషణం ఈజ్ ఆత్మ. వాట్ ఆర్ ది శరీర విశేషణాస్? శరీర విశేషణాలు మూడు రకాలు. అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అనే వాటిని దాటి చూస్తే విశేషణం మూడు శరీరాలే. ఇక్కడ విశేషణాలు తీసేయాలి, శరీరాలను తీసేయాలి అంటే కుండలో నుండేటటువంటి తత్వము మట్టి అని తెలుసుకోవడానికి కుండని పగలగొట్టక్కర్లేదు, కుండని వాడడం మానేయక్కర్లేదు. ఈ శరీరాన్ని దాటినటువంటిది ఆత్మ అని తెలుసుకోవడానికి శరీరం చనిపోనక్కరలేదు. ఈ శరీరాన్ని ఉపయోగించుకోకుండా ఉండవలసిన అవసరము లేదు. అయితే ఏమిటి?
శరీర భావం లేకుండా, ఇది నా కుండ, ఇది ఇటువంటి కుండ, ఇది పెద్ద కుండ, ఇది చిన్న కుండ, ఇది మలినమైన కుండ, ఇది శుద్ధమైన కుండ అనే భావన లేకుండా సర్వము మృణ్మయమని ఎలా తెలుసుకుంటాము? 3 శరీర విశేషణాలను దాటి చూడడం భావనామాత్మకంగా చేస్తే అదే జీవాత్మమైన శరీర విశేషణం = ఆత్మ. విశేషణ రహితము శుద్ధ చైతన్యాత్మ. ఇది బ్రాహ్మణోపనిషత్తు. ఉంటాయిగా, మనకు బ్రాహ్మణోపనిషత్తులు ఉంటాయి, అరణ్యకంలో ఉన్నవి, వాటిలో కూడా ఇది బ్రాహ్మణోపనిషత్తు కాబట్టి దీనికి అనుగుణమైన రుంగంతరాన్ని నెక్స్ట్ దాంట్లో ఉదహరిస్తున్నారు. మోక్షం అంటే ఏమిటి? ఇదే 3 శరీరాలను తీసేస్తే అంటే మరణించిన తరువాత మోక్షం వస్తుంది అని కాదు. అంటే ఎప్పుడూ నిర్వికల్ప సమాధిలో అహం బ్రహ్మాస్మిలో కూర్చుని ఏ పని మానేసి చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ ఆపేసుకుని ప్రపంచం నుంచి ఎక్స్క్లూజ్గా విత్డ్రా అయిపోయి కొండల్లో కోణల్లో గుహల్లో కూర్చోవడము కాదు. ఎందుకు? కుండని ఉపయోగించుకోవడంలో తప్పు లేదు. ఆ కుండ నాదే అనుకోవడం, ఈ శరీరం నాదే అనుకోవడంలోనే ప్రాబ్లం. 3 శరీరాలను తీసేస్తే అంటే మరణం కాదు, నిరంతర నిర్వికల్ప సమాధియూ కాదు, చేయవలసిన కార్యములను చేస్తూ సంగరహితంగా ఉండడమే మోక్షము. శూన్యం బ్రహ్మ కాదు. ఎందుకు కాదు? లోకంబులు, లోకేశులు, లోకస్తులు పరిపూర్ణానంద వారు ఒక చక్కని విశ్లేషణ ఇచ్చారు. ఆ విశ్లేషణను ఒక్కసారి మనం తెలుసుకుందాం, ఆ తర్వాత మళ్ళీ ముందుకెళ్దాం. లోకాలు అంటే ఏమిటి? ఇంద్రియాలు. ఇంద్రియాలు చూసేటటువంటి శబ్దస్పర్శ రూప రసగంధాలు అన్నామే, అవన్నీ లోకాలు. లోకేశులు అంటే ఏమిటి? ఈ ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు. ఇంద్రియాధిష్టాన దేవతలు ఈశులు, ప్రభువులు, దేవతలు వాళ్ళు. లోకస్తులు అంటే ఈ శరీరాలకు యజమానులు. స్థూల శరీరానికి విశ్వడు, జాగ్రత్తకు విశ్వడు, సూక్ష్మ శరీరానికి లేక స్వప్న శరీరానికి తైజసుడు, ప్రాజ్ఞుడు, వాళ్ళు లోకస్తులు. లోకంబులంటే ఇంద్రియాలు చూసే శబ్దస్పర్శ రూప రసగంధాలనే జగత్తు. లోకేశులు అంటే ఇంద్రియాలకు అధిష్టాన దేవతలైనటువంటి సూర్యుడు, అగ్ని మొదలైనటువంటి అధిష్టాన దేవతలు. లోకస్తులు అంటే విశ్వతేజస ప్రాజ్ఞులు అనే యజమానులు. ఇవన్నీ తెగిన తుది అంటే ఈ 3 శరీరాలు పోయిన తరువాత అలోకమైపోతే, అంటే ఈ స్థితి లేకపోతే పింజీకటి అజ్ఞానం అవ్వల, దానికి అవతల తమసహ పరస్తాత్, ఎవరు ఏకాకృతి వెలుగు, ఎవడైతే పరంజ్యోతిగా ఒక్కటిగా ఏకమేవ అద్వితీయంగా ఉంటారో అతనిని నే సేవితున్, ఆ పరమాత్మను నేను శరణు జొచ్చెదను అంటూ ఎంత చక్కగా ఆయన ఆ స్వామీజీ నాకు విశ్లేషించారు. ఇప్పుడు మళ్ళీ మనం ప్రజెంటేషన్లోకి పోతాం. సో లోకంబులు, లోకేశులు, లోకస్తులు అనే దానిలో ఉండే ఆధ్యాత్మిక అర్థాన్ని ఆ విధంగా మనం సంభావించుకోవాలి. ఈ 3 శరీరాలు అయిపోయింది. శూన్యము బ్రహ్మ కాదు, శూన్యం బ్రహ్మ కాదు, ఆ శూన్యాన్ని కూడా తెలుసుకునే చైతన్యమే బ్రహ్మ. ఇంకా చూద్దాం. పరిమితుల్లో ఉంటూ, పరిమితులలోనే ఉంటూ, పరిమితము కాదని శరీరాన్ని చూస్తూ శరీరం కాదని గుర్తిస్తే దానిలో విలీనం అవుతావు. గుర్తిస్తే అక్షరాత్మ అవుతావు. అది అంటే I know I am in the limited body, but I am unlimited. I see this body, I don't identify this as mine. That is what is called the Sarvajnaha Sarvaha Bhavati అంటే. సో అన్ని పనులు నిర్వర్తించేటటువంటి వేరు వేరు ఇంద్రియాల పేర్లు చెప్పారు కదా, శరీరంలో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ వ్యక్తము. వీటన్నిటిని నిర్వహించేది అవ్యక్తము, ఆత్మ ఒక్కటే. పరబ్రహ్మను తెలుసుకుని పరబ్రహ్మలో విలీనం అవడమే అంతిమ ఫలము. ఆ ఫలమే ఇక్కడ బోధిస్తున్నారు. వక్ష్యమాణ పరమేవ అక్షరం ప్రతిపద్యతే, చెప్పబోయే తత్తక్షలక్షణములు కలిగినటువంటి పరబ్రహ్మను ప్రతిపద్యతే పొందుతారు. సహ యహ వై, సహ అంటే ఎవరైతే, యహ వాడు, యహ అంటే ఎవరైతే, సహా వారు, వై అంటే నిశ్చయంగా, హ అంటే ప్రసిద్ధమైన ఈ బ్రహ్మను నిశ్చయంగా ఎవరైతే తెలుసుకుంటారో సహా అతడు పొందుతాడు.
సర్వ ఏషణా వినిర్ముక్త పుత్రేషణ పుత్రేషణ విత్తేషణ లోకైషణ. పుత్రేషణ అంటే సంతానం కావాలి, నేను నా పిల్లలు భార్య సంతానం కుటుంబం ఫ్రెండ్స్ రిలేటివ్స్ నియర్ అండ్ డియర్. విత్తేషణ అంటే ధనము సంపాదన ఇళ్ళు వాకళ్ళు డబ్బు దశకం పరువు తర్వాత ఇది విద్య అవన్నీ. లోకైషణ అంటే ప్రజలు నన్ను బాగా పొగడాలి, నాకు సన్మానం చేయాలి, నాకు మా ఆవిడకు కలిపి శాలువా కప్పాలి, ఇది లోకైషణ. లేకపోతే లోకాలు స్వర్గాదులు లోకాలు కావాలనే కోరిక. ఈ ఏషణ త్రయము అంటే సర్వకామనలను విడిచిపెట్టడం. అఛాయం సు అచ్చం స్వచ్ఛం అంటే ఛాయ లేనిది. సు అచ్చం, అచ్చం అంటే అఛాయం. స్వచ్ఛ అనేటువంటి హిందీ మాత కూడా ఏ మలినము లేది అని అర్థమే చెప్తుంది. అచ్చా అంటాం కదా, అచ్చా. అచ్చా మీన్స్ సు అచ్చం, స్వచ్ఛం అని అర్థం. అలోహితం రజోగుణం లేని. అఛాయం అశరీరం అలోహితం యతః ఏవం అతః. ఎందువలన ఈ లక్షణాలు ఉన్నాయో అందువలన. ఇప్పుడు శుభ్రం, దీనినే హేతుమత్వాదం. ఈ హేతువుల వలన ఇది హేతుమత్తయింది. హేతుమత్తు శుభ్రం, హేతుమత్ శుభ్రం అనే హేతుమత్తు ఈ అచ్చాయం అశరీరం అలౌహితం అనేటటువంటి హేతువుల వలన యతః ఏ హేతువుల వలన ఏవం ఇది అతః ఆ హేతుమత్తు అయినది. అంటే పై కారణము చెప్తారు కదా, కొన్ని రాస్తారు, ఇవన్నీ రాసి పై కారణముల వలన నేను అధ్యయన భారతి కాన్ఫరెన్స్కు రావడం లేదు అంటే హేతువులవి హేతుమత్తు రావడం లేదు. అలాగన్నమాట. సర్వ విశేషణ రహితత్వాత్ అన్నారు. అంటే ఏ విశేషములు లేనటువంటిది కాబట్టి అక్షరం సత్యం పురుషాఖ్యం. ఎటువంటిది? అప్రాణం అమనోగోచరం. శివం శాంతం స బాహ్యాభ్యంతరం అజః యః వేదయతే విజానాతి సహా అతడు పరమేవ అక్షరం ప్రతిపద్యతే. ఆ పర అక్షరాన్ని పొందుతాడు. తాపత్రయ శాంతియే శివం. శివం అంటే ఏమిటి? మంగళకరం, శాంతం. ఆ శాంతి ఏమిటి? తాపత్రయాలు శాంతించడమే, ఏషణలు శాంతించడమే, కోరికలు శాంతించడమే. శాంతించడం అంటే చల్లారడం, అవి అణగిపోవడమే శివం. స బాహ్యాభ్యంతరం, బయట లోపల అనే పరిచ్ఛేదము ఈ పెన్ను నేను అన్నప్పుడు. ఇటువంటి స్థితి లేనప్పుడు బయట లోపల అనే పరిచ్ఛేదం లేనటువంటి తత్వము సబాహ్యాభ్యంతరం అంటే సర్వవ్యాపకం అని అర్థం. యహతు సర్వత్యాగి. సర్వత్యాగి అంటే ఏమిటి? అన్ని రకాల ఐడి కార్డులు డ్రాప్ చేశాడు. నేను డాక్టర్ని, నేను తాతయ్యను, నేను భర్తను, నేను తండ్రిని, నేను యజమానిని, నేనేదో సోషల్ వర్కర్ని, నేను ఇంకోటి, నేను ఇంకోటి, నేను బ్రాహ్మణుడను, నేను పురుషుడను, నేను ముసలివాడను, ఇలా ఏ ఐడెంటిఫికేషన్స్ ఉన్నాయో అవన్నిటినీ వదలడాన్నే యహతు సర్వత్యాగి, సర్వ విశేషణ రహిత స్థితి. అటువంటి వారిని సర్వజ్ఞ అన్నారు. ఇంకా 11వ మంత్రం లేక ఆఖరి మంత్రం, చిన్న మంత్రం అయిపోతుంది. విజ్ఞానాత్మా సహదేవైశ్చ సర్వై ప్రాణాభూతాని సంప్రతిష్టంతి యత్ర తదక్షరం వేదయతే యస్తు సౌమ్య స సర్వజ్ఞ సర్వమేవ ఆవిశేతి. ఇది పోయిట్రీ. ఇంతవరకు చదివింది ప్రోజ్. విజ్ఞానాత్మా సహదేవైశ్చ సర్వై ప్రాణాభూతాని సంప్రతిష్టంతి యత్ర తదక్షరం వేదయతే యస్తు సౌమ్య సర్వజ్ఞ సర్వమేవ విశేతి అని చెప్తున్నారు. విజ్ఞానాత్మ అంటే ఈ జీవాత్మ. ఎవడి జీవాత్మ? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనోబుద్ధి అహంకార చిత్తాల ద్వారా ఈ ప్రతిఫలం లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని ప్రతిఫలించుకుంటూ రకరకములైనటువంటి పనులనన్నీ నిర్వర్తిస్తున్న ఈ జీవుడు చిదాభాసుడు విజ్ఞానాత్మ సర్వై దేవైశ్చ సహా. దేవ అంటే ఇంద్రియాలని చాలాసార్లు నేర్చుకుంది. లేకపోతే ఇక్కడ అధిదైవాలని కూడా చెప్పుకోవచ్చు. అగ్ని వాక్కుకి, ఏదో కంటికేమో సూర్యుడు, ఏదో దిక్కులు అనేటట్టు శబ్దానికి, ఏదో రసనకేమో జలదేవత అంటూ దేవతలను చెప్పుకోవచ్చు. లేకపోతే దశ ఇంద్రియాలతో పాటు అని చెప్పుకోవచ్చు. ప్రాణాహ్ అంటే సూత్రాత్మ అని చెప్పుకోవచ్చు.
పంచ ప్రాణాలు ప్రాణాహ అన్నారు కాబట్టి ప్లూరల్ కాబట్టి పంచ ప్రాణాలు అని చెప్పుకోవచ్చు. అంటే సమష్టి వెష్టి రెండు ఒక్కటే. ఏదైతే సమష్టిలో ఉందో దాని యొక్క జిరాక్స్ కాపీయే ఈ వ్యష్టి. అక్కడ ఏదేది ఉందో ఇక్కడ అవన్నీ వ్యష్టిలో ఉన్నాయి. భూతాని అంటే పంచభూతాలు, వాటి తన్మాత్రలు ఎత్ర ఎందులో సంప్రతిష్టంతి లీనమవుతాయో తదక్షరం ఆ అక్షరాన్ని యస్తు యహతు యస్తు ఎవరైతే వేదయతే తెలుసుకుంటారో, ఈ అక్షర పరబ్రహ్మని తెలుసుకున్నవాడు సహ సర్వజ్ఞ భవతి అతడు సర్వజ్ఞుడవుతాడు. సర్వమేవ అవివేశ సర్వవ్యాపకాన్ని చెందాడు అని రాసింది. అవివేశ అంటే చెందాడు, అంటే అవివేశ అంటే చెందుతున్నాడు అని ప్లూరల్. ద సన్ రోజ్ ఇన్ ద ఈస్ట్ అని అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? తూర్పు. వాడు ఒకరోజు వచ్చాడని అర్థమా? సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని అర్థం. అవివేశ అంటే సర్వవ్యాపకాన్ని సర్వాత్మభావాన్ని పొందాడు, అంటే పొందుతూ ఉన్నాడు, పొందుతున్నాడు. అంటే కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్గానే. లోట్ లట్. లట్ అంటే పాస్ట్ టెన్స్, ఆ లట్ని ప్రజెంట్ టెన్స్గా చెప్పు. అదే అవివేశ అన్నమాట. ఏ పరబ్రహ్మ యందైతే విజ్ఞానాత్మ లేక జీవాత్మ లేక చిదాభాస లేక జీవుడు లేక ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి సోకాల్డ్ నేను సకల దేవతలతో పాటుగా ఇంద్రియములు ప్రాణాపానాదులు సకల స్థూల సూక్ష్మభూతములు చక్కగా నిలిచి ఉన్నవు. సర్వే దేవైశ్చ అంటే సకల దేవతలు ఇంద్రియాలు, ప్రాణాహ అంటే ప్రాణాపాదులు, భూతములంటే స్థూల సూక్ష్మభూతములు తన్మాత్రలు అన్నీ కూడా చక్కగా ప్రవేశించి సంప్రతిష్టంతి నిలిచి ఉన్నవో ఎవడైతే ఇటు అక్షర పరబ్రహ్మను తెలుసుకుంటాడో సౌమ్య ఓ ప్రియదర్శన అతడే సర్వము తెలిసిన వాడై సర్వమును ప్రవేశించును అంటూ అని ఇతి అని ఉంది. ఇతి అన్నారు అంటే అని పిప్పలాద మహర్షి ముగించెను. సర్వమును ప్రవేశించెను అనుంది. ప్రవేశించను అంటే ప్రవేశిస్తూనే ఉంటాడు, ప్రవేశించును. దట్స్ కాల్డ్ యూనివర్సల్ ప్రజెంట్ టెన్స్, ఎవర్ ప్రజెంట్. సో దెర్ ఇస్ నో పాస్ట్ టెన్స్ ఫర్ దట్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నట్టుగా ఈ సర్వమును ప్రవేశించును అన్నది ఇది వర్తమాన కాలంగానే చెప్పుకోవాలి. ఓకే. విజ్ఞానాత్మ ఎవరండి? సహదేవైశ్చ దేవతలతో సహితంగా. విజ్ఞానాత్మ అంటే చెప్పేసుకున్నాం 100 సార్లు. అగ్ని ఆదిభి అగ్ని మొదలైన దేవతలతో సహా, అంటే ఆ అగ్ని ఆదుల ద్వారా వెలుగు ద్వారా వచ్చే చూపు, ఆ జలం ద్వారా వచ్చే రసన, లేకపోతే ఆ దిక్కుల ద్వారా వచ్చే శబ్దము, ఇలాంటి ఇంద్రియాలు కూడా అని చెప్పుకోవాలి. ప్రాణాహ్ అంటే చక్షురాదయో అంటే ఇంద్రియముల కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు అన్నీ. భూతాని అంటే భగవత్పాదులు పృథివీ ఆదిని, పృథివీ మొదలైనటువంటి పంచభూతములు తన్మాత్రలతో సంప్రతిష్టంతి అంటే ప్రవిశంతి. ఎవరైతే సహా అతడు యత్ర యస్మిన్ అక్షరే సంప్రతిష్టంతి తదక్షరం వేదయతే దేనిలో ప్రవేశించి దానిని తెలుసుకుంటాడో, దానిలో విలీనమవుతాడో, దానిని ప్రతిపద్యతే పొందుతాడో యహతు సౌమ్యా ఓ ప్రియదర్శన సహా అతడు, ఏ క్వాలిఫికేషను లేదు, యహ సహ ఎవరైతే వారు, సర్వజ్ఞ అంటే సర్వం ఏవ సర్వజ్ఞుడై సర్వమును, ఆవివేశ అంటే పాస్ట్ టెన్స్, అవిశతి అంటే ప్రవేశిస్తూ ఉంటాడు, అంటే దానిలో ప్రవేశిస్తాడు అని ఉంది. ఆవివేశ అంటే ప్రవేశించాడు అని, ప్రవేశిస్తూ ఉంటాడు అని ప్రజెంట్లోకి మార్చుకుండయా, లట్టుగా పెట్టుకోండి అంటూ చెప్పారు. విజ్ఞానాత్మ సహదేవైశ్చ అజ్ఞాదిభి ప్రాణ దేవయైశ్చ అంటే అజ్ఞాదిభి, ప్రాణ అంటే చక్షురాది ఇంద్రియాలు, భూతాన్ని అంటే పృథ్వీయాది భూతాలు, సంప్రతిష్టంతి ప్రవిశంతి ఎత్ర దేని ఎందైతే చేరిపోతాయో, అంటే ఎత్ర అంటే యస్మిన్ అక్షరే దేని ఎందు తదక్షరం ఆ అక్షర పరబ్రహ్మను వేదయతే
తెలుసుకుంటాడు. యహతు సౌమ్య సహా, ఓ ప్రియదర్శన, యహ ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో, సహా అతడు లేక ఆమె, సర్వజ్ఞ అంటే సర్వం ఏవ అవివేశ అవిశతి ప్రవేశించను, ప్రవేశిస్తూనే ఉంటాడు ఇత్యర్థ. ఇది అని పిప్పలాదులు ముగించారు. చూద్దాం వివరణ. ఇక్కడ చక్కగా తెలుసుకోవాల్సింది ఉన్నది. ససర్వజ్ఞ అన్నారు. తేన అవిదితం కించిత్ న సంభవతి అన్నారు ముందు మంత్రంలో. తెలిసినది కాదు, తెలిసినది. తెలిసినది తెలియనిది ఉండదు. అన్నిటికీ మూలమేమిటి? తెలిసిన దానికి ఆ చిత్తే మూలము, జ్ఞానమే మూలము. నాకు పలానా విషయం తెలియలేదు, నీకు జన్మం తెలుసా? అబ్బే నాకు జన్మం తెలియదండి. దానికి మూలం మళ్ళీ జ్ఞానమే కదా. తెలియలేదు అనే జ్ఞానానికి, తెలుసును అనే జ్ఞానానికి వెనుకొనున్నటువంటి మూలమేమిటి? విదితానికి అవిదితానికి వెనుకొనున్నదేమిటి? అది అన్యదేవ తత్ విదితాత్ అథో అవిదితాత్. అది అథ అన్నాం కదా. తెలిసిన దానికి తెలియని దానికి మూలమైన సాక్షిగా ఉండే నాకు తెలుసును అనే అభిమానము లేదు, తెలియదు అనేటటువంటి చిన్నతనము లేదు, అంటే ద్వంద్వం లేదు. పూర్వం అవిద్యయ అసర్వజ్ఞ ఆసీత్. ముందు నాకు ఇవి తెలుసు, ఇవి తెలియవు అనేటటువంటి అజ్ఞానంలో ఉన్నావు. అటువంటి నాకు తెలియవు అనేటటువంటి జ్ఞానము, తెలుసును అనేటటువంటి జ్ఞానము డిఫరెన్సియేషను, అది అవిద్య. పునః విద్యయా, ఇప్పుడు విద్య వలన అంటే జ్ఞానం వలన, అవిద్యాపనయే అవిద్య తొలగిపోగా, సర్వః భవతి అంటే సర్వము తానే అవుతాడు. తదా అప్పుడు విద్యచే అవిద్య తొలగిపోగా, విద్యయా అవిద్యాపనయే సర్వము అవుతాడు. తస్మిన్ అర్థే, ఈ అర్థంలో ఏషః ఈ చెప్పబోయే శ్లోక మంత్రము భవతి ఉన్నది. అది ఉక్త అర్థ సంగ్రాహక, చెప్పినటువంటి విషయాన్ని సంక్షిప్తంగా చెప్పే మంత్రం. ఈ రాబోయే సమరీ మంత్రం అవుతుందయ్యా, దాన్ని తెలుసుకో. రాబోయే మంత్రము ఈ అధ్యాయంలో చెప్పిన దాని సంగ్రహ రూపము. అయ్యా నువ్వు విజ్ఞానాత్మకు, ఈ విజ్ఞానాత్మకు ఈ పరమాత్మ లేక ప్రత్యేగాత్మలో విలీనం అవడమే అక్షర బ్రహ్మను తెలుసుకో. ఊహించండి, అడవి ఉందండి, పెద్ద అడవి. ఒక్క క్రిమి కీటకం కానీ, ఓ జంతువు కానీ, మనిషి కానీ ఏవీ లేవు. అక్కడ చెట్టు విరిగిపోయింది. విరిగిపోతే పెళ్ళ 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 సౌండ్ వచ్చింది. ఆ శబ్దం వస్తుందా? శబ్దం ఉంటుందా? శబ్దం ఉంటుందా? అడవిలో చెట్టు విరిగింది, విరిగినటువంటి శబ్దము ఉంటుందా? ఉండదు. ఓన్లీ వైబ్రేషనే ఉంటుంది. ఆ చెట్టు పడిపోతున్నప్పుడు గాలి తరంగాలలో వచ్చిన వైబ్రేషనే ఉంటుంది. ఆ వైబ్రేషన్ని ఈ ఇంద్రియాల ద్వారా విజ్ఞానాత్మ తెలుసుకుంటేనే ఇది శబ్దము, ఇది రూపము, ఇది రుచి, ఇది స్పర్శ అంటూ తెలుస్తుంది. అంటే ప్రపంచంలో జరిగేది ఏది నిజంగా లేవు. ఆ ఓన్లీ లైట్ ఫోటాన్స్ తాలూకా మూమెంట్, లేకపోతే ఈ సౌండ్ వేవ్స్ తాలూకా మూమెంట్, లేకపోతే ఈ రేడియంట్ వేవ్స్ తాలూకా మూమెంటే కానీ నిజంగా జ్ఞానము బయట లేదు. ఈ ఇంద్రియాల ద్వారా గ్రహించినప్పుడే ఆ జ్ఞానం వస్తుంది. అందుకే విజ్ఞానాత్మ అన్నారు దీన్ని. ఎవరు ఏ క్రిమి కీటకం కానీ, ఏ జంతువు లేనటువంటి అడవిలో చెట్టు విరిగిపోతే శబ్దము పెద్ద శబ్దం వచ్చింది అని ఎలా తెలియదో, ఈ ప్రపంచంలో ఈ విజ్ఞానాత్మ అనేటటువంటి వాడు ఇంద్రియాలతో తెలుసుకోకపోతే ఏది ఉండదు. ఇక్కడ విజ్ఞానాత్మ లేదనుకోండి, చంద్రమండలమో మరో మండలంలోనో, అక్కడ ఏం జరుగుతుందో ఏమి జరిగినట్టే ఉండదు కదా. ఉప్పు డబ్బా ఉందండి ఇంట్లోని, ఉప్పు డబ్బా ఇలా ఉంది, ఉప్పు పోసింది, దానికి ఉప్పుదనం తెలుస్తుందా? అది కారు ఉప్పు మొత్తం అంతా ఉప్పే డబ్బా నిండా, కానీ దానికి తెలుస్తుందా ఉప్పు డబ్బాకి? తెలియదు. చిన్న రేణు తీసుకుని నాలుకనే తెలియగల విజ్ఞానాత్మ దగ్గర పెడితే అక్కడ చక్కగా మనకు ఉప్పుదనం చక్కగా తెలుస్తుంది. అంటే విజ్ఞానాత్మ వలననే జగత్ అనుభవం కలుగుతుంది. వ్యష్టిలో, నేనులో, వ్యష్టి అంటే నేనులో బహుత్వానికి తావు లేదు. మిమ్మల్ని అడిగారు అనుకోండి ఎవరన్నాను, ఎవరండి మీరు
ఇలా వచ్చారండి, నేను సో అండ్ సో అండి, ఎస్వి రమణమూర్తి గారిని. అంతేగాని ఇది నా చెయ్యండి, నా చెయ్యి వచ్చిందండి, ఇది నా ముక్కు వచ్చిందండి, నా చెవి వచ్చిందండి, నా 26 ఇంద్రియాలు వచ్చేయండి, 66 అంతఃకరణాలు వచ్చేయండి, 92 వచ్చేయండి, ట్రిలియన్ సెల్స్ వచ్చేయండి అని చెప్పంగా బహుత్వానికి తావు లేదు. ఒకే పేరు చెప్తాం, నేను లేకపోతే పరమేశ్వరుడు. అంటే అవయవాలు, ఇంద్రియాలు అన్నీ కలిపి ఒకే పదంగా ఏకత్వంగానే చెప్తాం. అలాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వవ్యస్తులని సమష్టి బ్రహ్మని అడిగారు అనుకోండి, ఎవరు వచ్చారండి అని అంటే, అదిగో రావి ప్రకాష్ గారు వచ్చారండి, నాగరత్నం గారు వచ్చారండి, విశారాక్షమ్మ గారు వచ్చారండి అని అన్నీ చెప్పరు. నేను వచ్చాను అంటాడు. ఎందుకంటే ఇవన్నీ ఆ సమష్టిలోనే ఉన్నాయి. ఎలా అయితే నా శరీరంలో ఉన్న ఇంద్రియాలు, అవయవాలు, సెల్స్ మొత్తం అన్నీ కలిపి నేనయ్యానో, ఈ వ్యష్టులన్నీ కలిపి సమష్టి అయింది. ఇదే సర్వజ్ఞత, ఇదే సర్వాత్మ. తెలియజేసేటప్పుడు వ్యష్టిని కలిపి మొత్తంగా విజ్ఞానాత్మ అంటాం. ఈ విజ్ఞానాత్మ తాలూకా సమష్టి రూపం ఏమిటి? అదే విజ్ఞానాత్మ సమష్టి రూపమే హిరణ్య గర్భుడు, అదే ఈశ్వరుడు. సహదేవైశ్చ అగ్నియాదివి. శివుడు గారికి 3వ కన్నండి, అది తెరిచాడంటే ప్రపంచం మండిపోతుంది. ఏమిటంటే ఆ 3వ కన్ను ఎనటామికలీ అన్టెనబుల్. 3వ కన్ను ఎవరికైనా ఉంటుందా? ఉండదు కదా. ఆ 3వ కన్ను అంటే అనినే జ్ఞానాగ్ని. అందువలన కంటిని అగ్నితో పోల్చారు. అక్కడ అగ్ని ఆదిభి అన్నారు. అంటే జ్ఞానాగ్నియే 3వ కన్ను. జ్ఞాన నేత్రం ఎవరికి ఉన్నదో వారికి 3వ నేత్రం విచ్చుకున్నట్టే లేక. సమష్టి విజ్ఞానాత్మ అంటే హిరణ్యగర్భ ప్రజాపతి. ప్రాధాన్యేన వ్యపదేశ భవంతి. ప్రాధాన్యతని బట్టి వ్యపదేశ భవంతి అంటే చెప్పబడుతుంది. ఏదైనా చెప్పాలనుకోండి, అందులో ఏది ముఖ్యమో ఆయన చెప్తారు. మోడీ గారు మిగతా వాళ్ళందరూ వచ్చారనుకోండి అయోధ్యకి, ఎవరెవరు వచ్చారంటే ఆ నరేంద్ర మోడీ గారు మిగతా వాళ్ళందరూ వచ్చారు. ఎవరు ప్రధానమో వాళ్ళని చెప్తారు. రేపొద్దున కాన్ఫరెన్స్, ఎవరెవరు వచ్చారండి కాన్ఫరెన్స్కి? అదో మన గురువులండి, నారాయణ గురుజీ గారండి, సలాక వారు మిగతా వారందరూ వచ్చారండి. ప్రాధాన్యేన వ్యపదేశ భవంతి. అంటే ఇక్కడ విజ్ఞానాత్మ అని చెప్తే ఇందులో ఉన్నటువంటి ఇంద్రియాలు, అవయవాలు ఇన్నాళ్ళు చెప్పినట్టు పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, పంచతన్మాత్రలు, మనోబుద్ధి అంతఃకరణాలు, పంచప్రాణాలు అని గడిగడికి చెప్పింది. ఎందుకంటే ప్రాధాన్యేన వ్యపదేశ భవంతి. విజ్ఞానాత్మ అని చెప్పడంతో ఒక్క మాటతో అయిపోతుంది. విజ్ఞానాత్మ వచ్చాడు అంటే వాడిలో ఇవన్నీ వచ్చాయి. ప్రాణ అంటే సమష్టిలో, సూత్రాత్మ శరీరంలో ఉంటే ఇంద్రియాలు లేక ప్రాణశక్తి. ఆ సూత్రాత్మయే ఏదైతే సూత్రంగా అన్ని ప్రాణులను కలిపి ఉంచిందో సమష్టిలో, ఏదైతే అన్ని ఇంద్రియాలను, మనస్సును, కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను కలిపి ఉంచి వాటి కార్యక్రమాలు నిర్వర్తింపజేయడానికి ఒక సూత్రముగా, ఒక దారంగా, ఒక త్రాడుగా అదో ఆ సూత్రాత్మయే అక్కడ, ఆ సూత్రాత్మయే ఇక్కడ. అంటే వ్యష్టియే సమష్టి, సమష్టియే వ్యష్టి. వ్యష్టి యొక్క మూలతత్వము ఆత్మ. సమష్టి కూడా సంప్రతిష్ఠితి, సమష్టి కూడా విలీనమవుతుంది. సౌమ్య అంటే సోముడు అంటే చంద్రుడు, అందుకే సౌమ్య అన్నారు. ఒక్క స్లైడ్ ఉంది, దీంతో అయిపోతుంది. ముందు మంత్రం అర్థమే ఇందులోనే ఉంది. ఎందుకు ముందే చెప్పారు, సంగ్రాహక అన్నారు. అంటే ఉక్తార్థమేవ సంగ్రాహక. సంగ్రహ అంటే సంగ్రహంగా చెప్తారు. ఆత్మతత్వేన వేద. చాలా ముఖ్యం. అక్షర బ్రహ్మయే నేను అని అక్షర బ్రహ్మను తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడవుతాడు. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాద్వయం అస్మ్యహం. కైవల్యోపనిషత్తు 19వ మంత్రం నేర్చుకోబోతుంది. కైవల్యోపనిషత్తు చదువుకోబోతుంది. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం. నా నుండే అన్నీ పుట్టాయి, నాలోనే అన్నీ నిలిచి ఉన్నాయి. మయి సర్వం లయం యాతి తత్ బ్రహ్మ అద్వయం అస్మి అహం. తద్బ్రహ్మద్వయమస్మ్యహం. సర్వం ఆవివేశ, అన్నిట్లో ప్రవేశించాడు అంటే అన్నిట్లో ప్రవేశిస్తాడు. సర్వవ్యాపకమైన
బ్రహ్మ అవుతాడు. శరీరత్రయ వ్యతిరిక్తంగా ఉంటాడు. మనం తెలుసుకున్నాం కదా. విజ్ఞానాత్మమైన శరీరతత్వం ఆ శరీర విశేషణం ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ. శరీరత్రయ వ్యతిరేక్తం. విజ్ఞానాత్మా సహదేవైశ్చ సర్వై ప్రాణా సర్వై భూతాని సంప్రతిష్టంతి. పూర్తిగా దేవతలు లేరు, ప్రాణాలు లేరు, భూతాలు లేరు, విజ్ఞానాత్మ లేరు, ఇవన్నీ విలీనమైపోయి సంప్రతిష్ఠ అంటే పూర్తిగా జీవాత్మ భావం పోవడమే అక్షర బ్రహ్మను పొందడం. ఆవివేశ అంటే నెమ్మదిగా ఇక్కడి నుంచి కిలోమీటర్ తర్వాత 10 కిలోమీటర్లు అలా వెళ్తాడని కాదు. పరిమితి భావం వదులుకోవడమే సర్వవ్యాపకం అవడం. ఇది ఇన్స్టంటేనియస్, నాట్ సార్ట్ ఆఫ్ స్టెప్ వైజ్. పరిమితి భావాన్ని వదులుకున్న మరుక్షణమే అక్షర బ్రహ్మ అవుతాడు. ఫలం ఏమిటి? ఇది తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడవుతాడు. సర్వము తానే అవుతాడు. సర్వం భవతి సర్వః భవతి అంటే ఇంకో మాటలు మంత్రంలో చెప్పారు. సర్వజ్ఞ భవతి సర్వో భవతి. ఫలశ్రుతి కూడా అయిపోయింది. కాబట్టి ఇంకా తెలుసుకోవాల్సిందేముంది? ఒక సారాన్ని తెలుసుకోవాలి. ఓకే. సో ఇది అథర్వవేదీయ ప్రశ్నోపనిషది చతుర్థ ప్రశ్న. ఇది అథర్వవేదీయ అథర్వవేదమునకు చెందిన ప్రశ్నోపనిషది ప్రశ్న ఉపనిషత్తునందు చతుర్థ 4వ ప్రశ్నము. ఇది శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య గోవింద భగవత్ పూజ్యపాద శిష్య శ్రీమద్ శంకర భగవత కృతౌ ప్రశ్నోపనిషత్ భాష్యే చతుర్థ ప్రశ్న. సౌర్యాయణి గార్గ్యుడు అనే ఆయన అవస్థాత్రయం గురించి 5 ప్రశ్నలు అడిగారు. అదే కదా. ఏ తస్మిన్ పురుషే కాని స్వపంతి అని అడిగారు. అంటే ఈ వ్యక్తిలో ఏవేవి నిద్రిస్తాయి? ఫస్ట్ క్వశ్చన్. పరే దేవే మనసే ఏకీభవంతి. పరే దేవే మనస్యేకీభవంతి. ఈ దశేంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సుతో ఏకమై నిద్రిస్తాయి. అదే ఆన్సర్ చెప్పి. ఏ తస్మిన్ పురుషే కాని రాయండి వీటికి. ఏ తస్మిన్ పురుషే కాని స్వపంతి. ఈ ఒక వ్యక్తిలో ఏవేవి నిద్రిస్తాయి ఈ స్వప్నావస్థలో అంటే పరే దేవే మనస్యేకీభవంతి. అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు దశేంద్రియాలు కూడా మనస్సులో నిద్రిస్తాయి. కాన్యస్మిన్ జాగ్రత్త. రెండో ప్రశ్న. ఏ కరణాలు మేలుకొని ఉంటాయి? ప్రాణాగ్నయ ఏవ తస్మిన్ పురే జాగ్రత్త. ప్రాణము అనేటటువంటి 5 అగ్నులు తస్మిన్ పురే జాగ్రత్త. ఇగో ఈ శరీరంలో జాగ్రత్తగా ఉంటాయి, మెలకుగా ఉంటాయి. మనోహవావ యజమాన. ఇవన్నీ మనస్సు అనేటటువంటి వాడు యజమాని. వాడు నిద్రపోడు. ఎందుకంటే వాడి అగ్నులన్నీ కంట్రోల్ చేసేవాడు వాడు. ప్రాణాగ్నయవేవ తరే. ప్రాణాగ్నులే జాగ్రత్తగా ఉంటాయి. అగ్నులు ఏమిటో అక్కడ చెప్పారు. అక్కడ యజమాని అంటే మనస్సు అన్నారు. దానికే పెద్ద ఇది. మనస్సుని యజమాని అనొచ్చా? ఇది జడమా? ఇది లేకపోతే జడం ఎలా అవుతుంది? అవన్నీ డిస్కషన్. కతడ ఏష దేవ స్వప్నాన్ పశ్యతి. ఏ దేవుడు కళలను చూస్తున్నాడు? అత్ర ఏష దేవ స్వప్నే మహిమనం అనుభవతి. ఇక్కడ మనస్సు అనే దేవుడే అంటే చిదాభాసుడే. మనస్సు ప్లస్ చైతన్యమే ఇక్కడ దీనిని స్వప్నములను అనుభవిస్తుంది. కస్యేతత్ సుఖం భవతి. ఈ సుఖం ఎవరికి చెందుతుంది? ఏ తస్మిన్ శరీరే సుఖం భవతి. అంటే శరీరే అంటే కారణ శరీరం. ఈ ప్రాజ్ఞుడే ఈ కారణ శరీరమే సుఖాన్ని అనుభవిస్తాడు. కస్మిన్ సర్వే సంప్రతిష్టా భవంతి. ఈ కారణ శరీరం కూడా దాటిన తరువాత ఈ విజ్ఞానాత్మ వీటన్నిటితో కలిసి దేంట్లో లయమైపోతాడు? సర్వం పరే ఆత్మని సంప్రతిష్టతే. అన్ని పర అక్షరాత్మలో లయమవుతాయి. అన్నీ అంటే భోక్త లేదు, భోగ కరణం లేదు, భోగ్య విషయం లేదు. అంటే అన్నీ కూడా లయమవుతాయి. దీంట్లో పంచభూతాలు, తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, విషయాలు, పంచ కర్మేంద్రియాలు, వాటి కర్మలు, అంతఃకరణాలు 4, పంచ ప్రాణాలు అన్నీ కూడా సంప్రతిష్టతే విలీనమవుతాయి. దీని ఫలం ఏమిటి? ఈ విధంగా అక్షర బ్రహ్మను తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడవుతాడు. సర్వము తానే అవుతాడు.
బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఇది దీని తాలూకా స్టూకీగా చెప్పాలంటే ఈ అధ్యాయం మొత్తం. అవును సార్, మొత్తం చతుర్థ ప్రశ్న పూర్తిగా చెప్పారు. 5 ప్రశ్నలు చెప్పి వాటికి ఆన్సర్లు కూడా జవాబులు. కావాలంటే మరొక్కసారి 5 ప్రశ్నలు ఆన్సర్లు సంస్కృతంలో రిపీట్ చేస్తాను. నెంబర్ 1, ఏ తస్మిన్ పురుషే కాని స్వపంతి. ఒక వ్యక్తిలో ఏవి నిద్రిస్తాయి? పరే దేవే మనస్యేకి భవంతి. దశేంద్రియాలు మనస్సులో నిద్రిస్తాయి. కాన్యస్మిన్ జాగ్రత్తి. ఏ కరణాలు మేలుకొని ఉంటాయి? ప్రాణాగ్నేయ ఏ తస్మిన్ పురే జాగ్రత్తి. ప్రాణములనే అగ్నులు ఈ శరీరంలో జాగ్రత్తగా ఉంటాయి. దీనికి యజమాని ఎవరు? మనోహవ యజమాని. మూడో ప్రశ్న, కతర ఏషదేవ స్వప్నాన్ పశ్యతి. ఏ దేవత కళను చూస్తుంది? అత్ర ఏషదేవ స్వప్నే మహిమానం అనుభవతి. ఇక్కడ దేవ అంటే చైతన్యంతో కూడినటువంటి మనస్సు లేక చిదాభాసుడు. ఆయనే స్వప్నాన్ని చూస్తాడు. కస్యైతత్ సుఖం భవతి. సుషుప్తిలోకి వెళ్తే ఈ సుఖం ఎవరికి చెందుతుంది? ఏ తస్మిన్ శరీరే అంటే ఈ కారణ శరీరంలో ఏతత్ సుఖం భవతి, ఈ ఆనందం కలుగుతుంది. ఇది కోశానందము. ప్రాజ్ఞుడు వీడు కూడా దాటి తురియలేకపోతే కస్మిన్ సర్వే సంప్రతిష్టా భవంతి. దేనిలో అన్ని లయమైపోతాయి? సర్వం పరే ఆత్మని సంప్రతిష్టతే. అన్ని పరబ్రహ్మలో అంటే పర అక్షర ఆత్మలో లయమవుతాయి, విలీనమవుతాయి. అంటే ప్రపద్యంతే ప్రతిపద్యతే పొందుతాడు. అంటే భోక్త, భోగ కరణము, భోగ విషయము అనేటటువంటివి లేని స్థితి. దీని తలక ఫలమేమిటి? ఈ విధంగా విజ్ఞానాత్మ అక్షర బ్రహ్మలో కలవడం తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడవుతాడు, సర్వము తానే అవుతాడు. అర్థమైందా? చాలా బాగా సమ్మరీ చేశారు. వెరీ నైస్. మళ్ళీ మొత్తం అధ్యాయం అంతా చెప్పారు. సంస్కృతంలో ఏం చెప్పారు, దానికి ఆన్సర్ ఏం చెప్పారు అనేటటువంటిది అంతా చెప్పారు.